చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గ్రీన్ వ్యాలీ బయటకు వచ్చేసిన. ఇక్కడ ఈ గ్రీన్ వ్యాలీ హోటల్ బయటకు వచ్చేసిన. మేము స్టే చేసింది గ్రీన్ వ్యాలీ హోటల్. ఈ హోటల్ పరిసర ప్రాంతాలలో అసలు ఫాగ్ అనేది చూడండి ఎలా కురుస్తుందో. ఎంత చలి పెడుతుందనంటే మేము 2 బెడ్షీట్లు అట్లా కప్పుకోవాల్సి వచ్చింది. నాలాంటి వాళ్ళు 2 బెడ్షీట్లు కప్పుకుంటున్నారు. ఓకే, హీట్ బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక్కొక్కటైనా మినిమం కప్పుకుంటున్నారు. చూడండి, ఇదంతా కూడా అరకు లోయ ప్రాంతంలోనే ఉన్నాం మేము. ఈ అరకు లోయ ప్రాంతంలో వచ్చేసరికి ఇక్కడ అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇది అరకు అనేది అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కిందకు వస్తుంది ఆంధ్రలో. ఓకేనా. సో ఇక్కడ చూడండి దోస్త్ ఎలా ఉందో. ప్రజలు ఒక్కరు కూడా బయటకు రావట్లేదు ఈ మంచుకి. అంటే ఈ ఫాగ్ కోసము. ఫాగ్ వల్ల చాలా చలికి ఇంట్లోనే పడుకుంటున్నారు. 7 ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అవుతుంది. ఈ 7 టైంలో కూడా 7 o'clock కూడా ప్రజలు ఒక్కళ్ళు కూడా లేవలేదు. ఇప్పటికీ కూడా చలి ఇంటి ముందు ఫాగ్ అనేది ఎలా పేరుకుపోయిందని అంటే చాలా ఎక్కువగా పేరుకుపోయింది. చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. మనకు తెలంగాణలో మెయిన్గా హైదరాబాద్లో వచ్చేసరికి ఇదేంటిది మన వింటర్ సీజన్ అయిన నవంబర్, డిసెంబర్, జనవరి ప్రాంతంలో మనకు ఎట్లయితే మంచు కురుస్తుందో అలాగే ఇప్పుడు మే మంత్లో ఇక్కడ అరకులో ఇగో ఇలా ఉంది. మనకేమో నవంబర్, డిసెంబర్, జనవరిలో ఉంటుంది. అలాగే ఇక్కడ అరకు ప్రాంతమైన ఈ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో చూడండి ఎలా ఉందో. ఎంతటి ప్రజలు ఇక్కడ ఎలాంటి పంటలు వేయట్లేదండి. ఎలాంటి పంటలు పండించరు కావచ్చు నాకు తెలిసి. ఇక్కడైతే నాకు పెద్దగా పొలాలు కానీ ఇట్లాంటిది ఏం కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ చలి అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా అదొకటి డ్రాబ్యాక్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇదంతా కూడా గ్రీన్ వ్యాలీ చుట్టూ పరిసర ప్రాంతాలు. ఇక్కడ యాక్చువల్లీ మనకు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మనం ఏమైనా ఊటీలో ఉన్నామా అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఊటీ ప్రాంతంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. కానీ ఇప్పుడు ఈ మే మంత్లో నాకు చలి పెడుతుంది. నేను స్వెటర్ తీసుకొచ్చుకోలేదు. ఎందుకంటే ఎండాకాలం అంటే మనకు మే మంత్ అనేది ఎట్లా ఉంటుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఆ టైంలో ఎవరైనా స్వెటర్లు తీసుకొని రావడానికి ఎవరు ఆలోచించరు. కానీ నాకు ఇక్కడికి వచ్చినాక నా ఆలోచన అనేది చేంజ్ అయిపోయింది. ఎలా ఉందో చూడండి దోస్త్. చూడండి, నేను పైకి చూపించలేదు మీకు. ఇంకా పైకి చూస్తే తెలుస్తుంది మీకు. పైన చూడండి ఫాగ్ అనేది ఎలా ఉందో. అసలు ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు పొద్దున్న నేను 5:30కి లేచిన. 5:30 నుంచి ఇప్పుడు 7 అవుతుంది టైము. ఈ 7 తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది నాకు మంచు అనేది. అంటే ఫాగ్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు డే అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ ఇక్కడ ఫాగ్ అనేది కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. పొద్దున్న లేచినప్పుడు చూశాను, నేను షాక్ అయినా. ఏంది బాబు ఈ టైంలో 5 ఆ ప్రాంతం 5:30 ఆ ప్రాంతంలో లేచి చూశాను. చాలా విపరీతంగా ఉందండి ఫాగ్. ఈ ఫాగ్ వల్ల నాకు ముందు మనిషి ఎవరు వస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉన్నది. నేను కంటికి ఎట్లా అంటే మనకు అనిపిస్తుంది ఈ టైంలో మనం మే మంత్లో కూడా ఇంత హ్యాపీగా ఇంత కూల్గా ఉన్నామని అంటే నిజంగా ఇక్కడ ప్రజలు చాలా పుణ్యం చేసుకొని ఉంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ టైంలోనూ నీకు ఎండ అనిపించదు. డే అంతా కూడా ఎండ ఫుల్ చెమటలు వస్తున్నాయి. ఈవినింగ్ నేను కొద్దిసేపు నా ఫ్యామిలీతో కూర్చొని చూస్తున్నప్పుడు నిన్న నైట్ మేము ఇక్కడ స్టే చేసాం కదండి. సో అన్నం తినుకుంటూ కొద్దిసేపు మా బ్రదరు, మేము, నా హస్బెండ్ మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట. కూర్చుంటే ఫుల్ చలి పెడుతుంది. నాకు జలుబైంది. అంత చల్లగా ఉందండి. ఈవినింగ్ 5:30, 6 తర్వాత నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా కూల్ అయిపోతుంది. డే అంతా ఎండ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రము ఫాగ్ ఉంది. చూడండి ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది ఇక్కడ ఫాగ్ అనేది. అసలు వీళ్ళకి నిజంగా అనిపిస్తుంది అండి, వీళ్ళంతా అదృష్టవంతులు. తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి వాతావరణము ఏ ప్రాంతంలో లేదండి. ఇవాళ మేము లంబసింగికి వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడ లంబసింగి స్పెషల్ ఏంటంటే
అక్కడ బాగా చలి ఉంటుంది. బాగా అంటే బాగా చలి ఉంటుంది. మనకు టెంపరేచర్ అనేది మైనస్‌లో వచ్చేస్తది. లంబసింగి ఈజ్ ఇన్ ఏపీ స్టేట్‌లో ఉంటది. సో, ఆ ఏపీ స్టేట్ నిజంగా అనిపిస్తదండి. చెట్లు, చేమలు గ్రీన్‌గా ఉంటుంది మొత్తము. నాకు రాజమండ్రి నుంచి మొత్తం గ్రీనిష్‌గా అనిపించిందండి. నిజంగా అదృష్టవంతులు అనిపిస్తారు వీళ్ళు. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం మాత్రం.